మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఆఖరి మార్గశిర గురువారం, పైగా కాలభైరవ అష్టమి కలిసి వచ్చింది. మార్గశిర గురువారం రోజు కాలభైరవ అష్టమి రావటం ఎంతో శుభం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో అపర ఐశ్వర్య యోగం పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. సృష్టి ఆవిర్భావం జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు శివకేశవులను చూసి ఇలా అంటాడు: నేనే పరబ్రహ్మ స్వరూపిడిని, నేనే సృష్టికర్తను, మీరిద్దరూ నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి అంటాడు. దానికి ఆ పరమేశ్వరుడు, బ్రహ్మదేవ, నీవు అలా మాట్లాడడం భావ్యం కాదు. విష్ణుమూర్తిని సృష్టించింది నేను. ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మం నుండి నీవు జన్మించావు. ఈ సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండడానికి సరస్వతీదేవిని సృష్టించి నీకు ఇచ్చాను. ఇదంతా తెలిసి నేనే సృష్టికర్తను అని ఎలా అంటావు? నీవు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు. వేదాలన్నీ కూడా నేనే సర్వేశ్వరుడిని అని చెప్తూ ఉన్నాయి. నీవు అలా మాట్లాడడం భావ్యం కాదు అని ఆ పరమేశ్వరుడు అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, నీవు ఏమన్నా అనుకో, కానీ నేనే ఈ సృష్టికి ఆధారం అంటాడు. ఇక శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా స్తుతిస్తున్నారో తెలపండి అని వేదాలను అడుగుతాడు పరమేశ్వరుడు. దానికి ఋగ్వేదం ఇలా అంటుంది: సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు. పరబ్రహ్మ ఆ మహాశివుడే తప్ప మరెవ్వరూ కాదు అంటుంది. ఆ తర్వాత యజుర్వేదం ఇలా అంటుంది: యజ్ఞ యాగాదులు, ధాన్యము, యోగము అన్నీ కూడా ఈశ్వరుడే అని చెప్తుంది. ఆ తర్వాత సామవేదం ఇలా అంటుంది: అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు. మనం చేసే కర్మల ఫలాలను మనకిచ్చేది శివుడు. శివుడు కానిది ఏది ఈ చతుర్దశ భువనాలలో లేదు అంటుంది. తర్వాత అధర్వణ వేదం ఇలా అంటుంది: దేవతలకు, మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు. అన్ని దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు. తరింపచేసేవాడు ఆ శివుడు. ఈ సృష్టిలో అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతూ ఉన్నాయి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివనామం, శివస్వరూపం మంగళప్రదమైనవి. మంగళ రూపిణి అయిన పార్వతీదేవికి అర్ధ శరీరాన్ని ఇచ్చినవాడు శివుడు. అటువంటి మహాశివుణ్ణి పూజించటం శుభప్రదం అని అంటుంది. ఆ విధంగా వేదాలన్నీ కూడా చెప్పేది ఏమిటి అంటే ఆ 4 వేదములు ముక్త కంఠంతో ఇలా చెప్తాయి: ఓంకార రూపం శివుడు. 4 వేదములకు మూల పురుషుడు శివుడు. ఈ జగత్తంతా కూడా ఆయన సంకల్పానుసారమే పుట్టి పెరుగుతుంది. శివనామమే శివనాధారం, ముక్తికి మార్గం. చతుర్వద పురుషార్థ ప్రదాత ఈశ్వరుడే తప్ప మరెవ్వరూ కాదు అని చెప్పాయి. వేదాలు ఇంతగా చెప్పినా బ్రహ్మ వినలేదు. నేనే పరబ్రహ్మను, సృష్టికర్తను అని మొండిగా చెప్పాడు. దానితో ఆ మహాశివుడికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారిగా హూంకరించాడు. ఆ హూంకారం నుండి భయంకరమైన రూపం కలిగిన ఒక పెద్ద శరీరం పుట్టి శివుని ఎదుట నిలుచుంది. అది ఆకాశమంత ఎత్తు ఉంది. 4 చేతులు ఉన్నాయి, 3 కన్నులు ఉన్నాయి. చేతుల యందు శూలము, గద, డమురకం, పుర్రె ధరించి ఉన్నాడు. పాముని జంధ్యముగా ధరించి ఉన్నాడు. అతను డమురకం మ్రోగించాడు. ఆ శబ్దానికి భూమి, ఆకాశం, అష్టదిక్కులు దద్దరిల్లాయి. ఆ శబ్దానికి అతను చిందులు తొక్కాడు. దానితో భూమి కంపించింది. అతని శరీరం పచ్చ కర్పూరంలాగా వెలుగుతుంది. ఆ భయంకర పెద్ద ఆకారం మహాశివుడికి నమస్కరించి, స్వామి, ఏమి ఆజ్ఞ అన్నాడు. అప్పుడు ఆ మహాశివుడు అతనితో, బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వలన వేదాలను ధిక్కరిస్తున్నాడు, అతని క్షమించు అంటాడు. ఆ భయంకర ఆకారం కలిగిన వాడు తన చిటికిన వేలి గోటితో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి తుంచివేశాడు. ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిక్కుగా పడింది. అదే బ్రహ్మ కపాలం. దానితో బ్రహ్మదేవుడికి
తమోగుణం ప్రభావం తొలగి గర్వం అణిగిపోయింది. శివుని హుంకారం నుండి పుట్టాడు కాబట్టి ఆ ఆకారం ఎంతో భయంకరంగా ఉంది. ఆ ఆకారానికి ఆ మహాశివుడు కాలభైరవుడు అని పేరు పెట్టాడు. అప్పుడు ఆ మహాశివుడు కాలభైరవుని చూసి, కుమార, బ్రహ్మ శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం అంటింది. ఈ కపాలం నీ వెంటే ఉంటుంది. నీవు కపాలిక వ్రతం అవలంబించి క్షేత్రాలన్నీ కూడా దర్శిస్తూ చివరికి కాశీ పట్టణం చేరు. నీవు కాశీ పట్టణ చేరంగానే బ్రహ్మహత్య పాతకం నీ కనుల ముందే భస్మం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడిగా ఉంటూ నన్ను సేవించుకుంటూ ఉండు అంటాడు ఆ పరమేశ్వరుడు. ఇక బ్రహ్మహత్య పాతకమైన కపాలము వికృత రూపంతో ఎర్రటి బట్టలు ధరించి ఎర్రని కన్నులతో నిక్క బొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది. ఇక భైరవుడు వేగంగా కదిలి వెళ్ళిపోయాడు. బ్రహ్మహత్యా పాతకం కూడా అతని వెనకాలే వెళ్ళింది. ఈ విధంగా కాలభైరవుడు క్షేత్రాలన్నీ కూడా తిరిగి చివరకు కాశీపట్టణం చేరాడు. కాలభైరవుడు కాశీపట్టణం చేరగానే ఆ కపాలం భగ్గున మండిపోయింది. ఇక కాలభైరవుడు గంగా స్నానం చేయగానే అతని శరీరం ధవల కాంతులతో మిలమిల మెరిసిపోతూ ఉంది. ఆ తర్వాత కాలభైరవుడు శివుని ఆజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తులచే పూజలు అందుకుంటూ ఉన్నాడు. కాబట్టి కాలభైరవుని జన్మ రహస్యం గురించి శివపురాణంలో వివరించిన ఈ కథను కాలభైరవ అష్టమి రోజు చదివినా విన్నా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎటువంటి పాపమైనా సరే, బ్రహ్మహత్య పాపమైనా సరే, ఎటువంటి పాపమైనా సరే తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాలభైరవుడు క్షేత్ర పాలకుడిగా ఉన్న కాశీ మహత్యంలోని ఈ కథను ఈరోజు వింటే సకల శుభాలు కలుగుతాయి. కాలభైరవ అష్టమి మార్గశిర గురువారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. పూర్వం ఒక గ్రామంలో జ్ఞానవర్మ అనే తెలివైన పిల్లవాడు ఉండేవాడు. ఆ జ్ఞానవర్మకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ. అతడి తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులంటే మక్కువ. తెలివితేటలు ఉంటే ఆస్తిపాస్తులు నిలబెట్టుకోగలడనే ఉద్దేశంతో వీధి బడి చదువయ్యాక అతడిని ఒక గురుకులానికి పంపారు. అప్పటికి అతడి వయసు 12 ఏళ్ళు. జ్ఞానశర్మ ఆ గురుకులంలో చదువు పూర్తి చేశాక ఇంటికి చేరకుండా మరొక ప్రసిద్ధ గురుకులంలో చేరాడు. అంతటితో ఆగక దేశాటన చేసి లోకజ్ఞానం కూడా పొందాడు. ఆ తరువాత తల్లిదండ్రుల వైపు మనసు లాగగా స్వగ్రామం చేరాడు. అప్పటికి అతడికి పెళ్లి వయసు వచ్చింది. తల్లిదండ్రులు అతడికి జ్ఞానాంబ అనే ఒక తెలివైన అమ్మాయితో పెళ్లి చేశారు. జ్ఞానాంబ చాలా తెలివైన అమ్మాయి. లక్ష్మీదేవి మీద భక్తి కలిగినది. ఈమె ప్రతి సంవత్సరము మార్గశిర లక్ష్మీవార నోము నోచేది. ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేది. పెళ్ళైన తర్వాత జ్ఞానశర్మ తండ్రి చేసే వ్యవసాయ వ్యాపార పనుల్లో సాయపడసాగాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే జ్ఞానాంబ భర్తకు ఉన్న అపారమైన తెలివితేటలను గమనించింది. భర్త ప్రతిభ ఇంటికే పరిమితం కావటం ఆమెకు నచ్చలేదు. 10 మందికి ఉపయోగపడాలనుకుంది. ఒకరోజు భర్తతో, మన రాజుగారు పాలనకు సంబంధించిన సలహాదారులను ఎంపిక చేస్తున్నారనే సాటింపు ఇటీవల విన్నారు కదా. మీరు పెద్ద చదువులు చదివారు, పైగా చాలా తెలివైన వారు. మీ చదువు తెలివితేటలు వృధా కారాదు. వ్యాపారంలో వ్యవసాయంలో వచ్చిన సమస్యలను చిటికలో పరిష్కరిస్తున్నారు. మీలాంటి వారు రాజుగారికి సలహాదారులైతే రాజ్యానికి మేలు చేసిన వారవుతారు. మీరు రాజుగారు నిర్వహించబోయే పరీక్షకు వెళ్ళండి, తప్పనిసరిగా ఎంపికవుతారు అని ప్రోత్సహించింది. ఆమె మాటలు అత్తమామల చెవిన పడ్డాయి. వెంటనే మామగారు కలుగజేసుకొని కొలువు చేసుకొని బతికే గతి మన కుటుంబానికి లేదు, ఉన్న ఆస్తులు కాపాడుకుంటే చాలు అని కోడలి మాటలను తోసిపుచ్చారు. తండ్రి మాట కాదనలేక జ్ఞానశర్మ చాలా నిరుత్సాహపడ్డాడు. కోడలు ఇక వాదించలేదు. అప్పట్నుంచి ఆమె అత్తమామలను ఎలా ఒప్పించాలా అని ఆలోచనలో పడింది. ఒకరోజు సాయంత్రం జ్ఞానాంబ రాత్రి వెలుగు కోసం దీపాలను సిద్ధం చేసింది. చీకటి పడగానే ఇంట్లో ఎత్తైన దిమ్మల మీద దీపాలను వెలిగించింది.
తరువాత ఇంటి బయట ఓ దీపాన్ని ఒక గుంతలో పెట్టి వెలిగించింది. ఇంటి బయట చీకటి చూసి మామగారు బయట దీపం పెట్టలేదా అని కేకలేశారు. కోడలు దీపం పెట్టానని సమాధానం ఇచ్చింది. కోపంతో మామగారు ఇంటి బయటకు వస్తూ ఎక్కడని అడిగారు. కోడలు అదిగోండి అక్కడ అని గుంతలో ఉన్న దీపాన్ని చూపించింది. అంతే, మామగారి కోపం కట్టలు తెంచుకుంది. నీ తెలివి ఏడ్చినట్లుంది. దీపాన్ని ఎత్తులో ఉంచుతావా, గుంతలో ఉంచుతావా? గుంతలోని వెలుగు ఆ గుంత దాటదు. బయట చీకటి లేకుండా చెయ్యలేదు. ఆ మాత్రం తెలియదా నీకు అని అడిగాడు. అప్పుడు కోడలు ప్రశాంతంగా, నాకేమీ కాలేదు. మీ అబ్బాయి తెలివితేటలు గుంతలో ఉంచిన దీపం వెలుగులాగా వ్యాపించకుండా ఉన్నాయని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఈ పని చేశాను అంది. ఆమె మాటలలోని అంతరార్థం తెలుసుకున్న మామగారు తన తప్పును తెలుసుకున్నాడు. కొడుకును పరీక్షకు వెళ్ళమని ప్రోత్సహించాడు. రాజుగారు నిర్వహించిన పరీక్షల్లో జ్ఞానశర్మ విజయం సాధించి ముఖ్య సలహాదారుడి పదవిని పొందాడు. కొడుకు తెలివితేటలు రాజ్యాభివృద్ధికి ఉపయోగపడి ప్రజలంతా అతడి పేరు చెప్పుకుంటూ ఉంటే జ్ఞానశర్మ తల్లిదండ్రులు చాలా ఆనందించారు. జ్ఞానదీపం నలుగురికి ఉపయోగపడిందని జ్ఞానాంబ పరమానందం పొందింది. ఇదంతా కూడా జ్ఞానాంబ చేసిన మార్గశిర లక్ష్మీవార నోము ఫలితంగానే జరిగిందని భర్త జ్ఞానాంబ తెలివితేటలను పొగిడాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము భార్యను మార్గశిర లక్ష్మీవార నోము నొయ్యమని ప్రోత్సహించాడు. దాంతో జ్ఞానాంబ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మార్గశిర లక్ష్మీవార నోము నోచి జీవితాంతము అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా జీవించింది. ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను గోమయం అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి 4 వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేసుకుంటున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు. అప్పుడు పరాశర మహర్షి, గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని నారదుడికి తెలిపారు. దానికి నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వ, ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మ, ఆ వ్రతం ఏమిటి, ఎలా చేయాలి? నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను అని అడుగగా శ్రీ మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే వక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొత్తగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి.
మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేసుకోవాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచారాలు ఉన్నాయి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకుండా ఉన్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు 2 వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలలో తిరగటం, అత్తామామలను దూషించటం, సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చెయ్యదో, భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్య, సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. దీనినే సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురి నరకానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు మనం చెప్పుకున్న 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధన ధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనుల ఆధారంగానే చేసే లక్ష్మీ పూజ అనుగ్రహంతోనే ఆ ఇల్లు లక్ష్మీ అనుగ్రహంతో నిండి ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దిక్కున దక్షిణ దిక్కులకు కూర్చొని అంటే ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ఉంది. ఆమె ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మీదేవినే ఆరాధించేది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తి మెచ్చాను, వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరుకోలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తూ ఉన్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తరువాత వైకుంఠాన్ని చేరుకుంటావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మీదేవి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిచింది అంటూ మహర్షి పరాశరుడు నారద మహా మునీంద్రుల వారితో పలికారు.
శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవటం వలన శుభాలు కలుగుతాయి. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అను ఒక కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున తన తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు. తన పినతల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది సుశీలకు. ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి అయినటువంటి ఆ మారుటమ్మ మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని తయారు చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఉండేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీల పెద్దదయ్యింది. సుశీలకు వివాహమయ్యింది. అత్తగారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోయింది సుశీల. దానితో లక్ష్మి కూడా సుశీలతోనే వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయారు. సుశీల ఇంట మాత్రం మహదైశ్వర్యం అనుభవిస్తూ ఉన్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. పుట్టింటి వారి దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండుగా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి, ఏమీ తెచ్చావు నాయనా అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిల్లో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని ఆ పిల్లవాడు చెప్పులను మూటలో కట్టి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు పిల్లవాడు. తల్లి జరిగినది తెలుసుకుని దరిద్రం మనకు ఇలా ఎందుకు ప్రాప్తి చెందుతుందో అని బాధపడెను. మళ్ళీ కొన్నాళ్లకు కొడుకును పంపుతూ ఈసారి అయినా సరే అక్క ఇచ్చినవి జాగ్రత్తగా తీసుకురమని చెప్పాను. తర్వాత తమ్ముడు సుశీల దగ్గరకు వెళ్ళి అక్కకు పరిస్థితి ఇది వరకులానే ఉంది అని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండుగా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పి ఇచ్చింది. సరే అని తీసుకొస్తూ ఆ పిల్లవాడు సాయ సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి గుమ్మడి పండును గట్టు మీద పెట్టి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగున్నదని తీసుకుని పోయాడు. ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి, ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి తానే కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం రాబోతూ ఉంది. ఆ మార్గశిర లక్ష్మీవార నోము నోస్తే ఐశ్వర్యం వచ్చునని చెప్పెను. మార్గశిర లక్ష్మీవారం రానే వచ్చింది. అప్పుడు సుశీల అమ్మతో, అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. దానికి ఆ తల్లి కూడా అలానే, నేను ఏమైనా చిన్నపిల్లనా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంది. తర్వాత కూతురు వచ్చి, అమ్మ స్నానం చేయి, వ్రతం చేసుకుందాం అన్నది. అప్పుడు తల్లి జరిగింది చెప్పింది. దాంతో ఆ వారం కూతురు మాత్రమే మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుంది. ఆ తర్వాత రెండవ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు కూతురు తల్లితో, అమ్మ రెండవ వారం వ్రతం చేసుకుందాం అన్నది. తల్లి కూడా సరే అంది. కానీ పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది తల్లి. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తలకు నూనె రాసుకోకూడదు అనేది నియమం. దానితో తల్లికి ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు.
మరుసటి వారం అనగా తర్వాతి మార్గశిర లక్ష్మీవారం రోజు సుశీల అమ్మతో, అమ్మ ఈ వారమైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పింది. సరే అంది తల్లి. కానీ పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తల దువ్వుకోకూడదు అనేది నియమం. కాబట్టి ఆ వారం కూడా తల్లికి వ్రతం చేయటం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు సుశీల ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మని తీసుకుని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను ఏమీ తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది. 5వ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం వచ్చింది. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించుకుంది. పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి సుశీల పెట్టిన పూర్ణము కుడుములు స్వీకరించింది. తల్లి పెట్టిన పూర్ణం కుడుములు స్వీకరించక దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు సుశీల లక్ష్మీదేవితో, ఏమి అమ్మ అలా వెళ్ళిపోతూ ఉన్నావు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి సుశీలతో, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది, అందుకే వెళ్ళిపోతూ ఉన్నా అని చెప్పింది. అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. లక్ష్మీదేవి మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించు అని చెప్పి అదృశ్యమయ్యింది. సరే అని మొదటి వారం పులగము, 2వ వారం అట్లు తిమ్మన్నం, 3వ వారం అప్పాలు పరమన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు. పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము కుడుములు వడ్డించి తల్లితో నోము నోయించింది సుశీల. వ్రత అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పట్నుండి తల్లికి సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణు లోకమునికి వెళ్ళెను. కాబట్టి ఆ లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైన సంపదలు తప్పక లభిస్తాయి. రాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహా పరాక్రమవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు సురత్ చంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది. ఆ రాజు రాణికి 8 సంతానం కలరు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరు శ్యామబాల. ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి తన మనసులో ఇలా అనుకుంది, నేను ఎప్పుడు ఆ రాజు ఇంట్లో వెలుస్తాను అని మనసులో అనుకుంది. తాను రాజింట్లో వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అదే ఒక దరిద్రుడి ఇంట వెలిసినచో ఆ ఒక్క కుటుంబమే భోగభాగ్యాదులతో ఉంటుందని ఆ శ్రీ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోట ద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది. ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరువు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడ? నీవు ఎచ్చటి నుండి వచ్చితివి? ఇక్కడికి ఎందుకు వచ్చితివి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ దాసిని చూసి, అమ్మా, నా పేరు కమల, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకలో నివాసం ఉంటాను. నీకొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. నీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది. ఒకసారి గొడవ జరిగినప్పుడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆ వైశ్యుని భార్య ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చానో అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా కూడా ఆమెకు చెప్పింది. అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారం చేసింది.
ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి. తర్వాత ఆమె భర్త దగ్గరకు తిరిగి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు భర్త కూడా ఎంతో సంతోషించాడు. ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసిన వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ వ్రత ప్రభావం వలనే ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవగా, రాణి సురచంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు. ఆ వ్రతం గుర్తు చేయడానికి నేనిక్కడకు వచ్చి తినని చెప్పాను. అప్పుడు ఆ దాసి, మా అమ్మగారు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎప్పుడు, ఏ విధంగా, ఎలా చెయ్యవలెనో చెప్పండి అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది. దానికి ఆ వృద్ధ స్త్రీ అనగా శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలనో వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ లక్ష్మీ నారాయణులను పూజించి మంచి పక్వాన్నం నైవేద్యం పెట్టి, ఓ మహాలక్ష్మి తల్లి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు, నన్ను అనుగ్రహించు అని లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణుడికి పెట్టి మిగిలినది కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి. మార్గశిర మాసం గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి. ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చేయించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఇలా వృద్ధ బ్రాహ్మణ స్త్రీ చెప్పిన మాటలు విన్న దాసి, మా అమ్మగారు, నా వల్ల మీకు ఆలస్యమైంది అని చెప్పి ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మా అమ్మగారు, నేను వెళ్ళి రాణిగారిని తీసుకుని వస్తానని ఆ దాసి సురచంద్రిక వద్దకు వెళ్ళింది. సురచంద్రికతో ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకువచ్చింది. ఆ మాటలు విన్న సురచంద్రిక, వృద్ధ స్త్రీ నాకు చెప్పటమేమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, గత జన్మలో వృత్తాంతమంతా ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు? ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతిలో కర్రను లాక్కొని కర్రతో తన్ని అవమానపరిచింది. దానికి ఆ వృద్ధ స్త్రీ, ఓ దుష్టురాలా, నువ్వు దేనిని చూసుకొని ఇంత గర్వంతో మిడిసిపడుతున్నావు అని ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించింది. నీవు నన్ను పొమ్మని చెప్పేదేమిటి? నీ ముందే నేను వెడలిపోతున్నాను. నీవు నన్ను అవమానించావు. నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది అని అంటుంది. అప్పుడు రాణి, నువ్వు నన్ను శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సురచంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో కర్ర తీసుకొని అవతలకు పారేసింది. అప్పుడు వృద్ధ స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది. అలా ఆమె వెళుతూ ఉండగా దారిలో శ్యామబాల నిలబడి ఉంది. ఆ వృద్ధ స్త్రీని చూసిన శ్యామబాల, మా అమ్మగారు, ఏమైంది మీకు అని అడిగింది. దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా కూడా ఆ రాజకుమారికి వివరించింది. అమ్మగారు, జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను అని 2 చేతులు జోడించి ఆవేశంతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. అప్పుడు వృద్ధ స్త్రీ శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పిన రోజే మార్గశిర మాసం మొదటి గురువారం. శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు. కొంతకాలానికి శ్యామబాలకు మాలాధర్కు వివాహమయ్యింది. శ్యామబాల తన భర్తతో రాజవైభవములతో సిరి సంపదలతో తులతూగుతోంది. లక్ష్మీదేవి కోపగించి వెళ్లటంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా కూడా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకు తిండి లేక, ఒంటికి బట్టలేక చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు సురచంద్రిక ఆమె భర్తతో, స్వామి, దరిద్రం వల్ల బ్రతకటం కష్టంగా ఉంది. మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి, అతనికి తోచింది ఇస్తే తీసుకుని రండి అంది. సురచంద్రిక అన్న మాటలు భద్రశ్రవకు నచ్చాయి. మరునాడే అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడికి నీరు తీసుకొని పోవుటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా అనిపించింది. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది. దానికి అతడు,
ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవణ్ణి అని చాలా కష్టంతో అన్నాడు. అప్పుడు ఆ దాసి, అయ్యో భద్రశ్రవ అంటే ఇతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది. శ్యామబాల వెంటనే దాసితో వస్త్రాలు, నగలు, ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది. శ్యామబాల తన తండ్రికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకుని తన దేశం వచ్చేశాడు. ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని సురత్ చంద్రికను పిలిచాడు. ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూసింది. శరత్ చంద్రిక ముఖం నల్లబడింది. బిందెలోని ధనమంతా బొగ్గులాగా మారాయి. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత సురత్ చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం. శ్యామబాల ప్రతి గురువారము ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది. తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది. వ్రతమయ్యాక తిరిగి తల్లిని పంపించింది. శరత్ చంద్రిక తన రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెకు పోయిన ఐశ్వర్యమంతా కూడా వచ్చింది. లక్ష్మీ వ్రతం చేయటం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తరువాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది. మనకేమీ ఇవ్వలేదన్న కోపం సురత్ చంద్రిక మనసులో పెట్టుకుంది. దాంతో శ్యామబాలను ఎలా ఉన్నావని కూడా ఎవ్వరూ అడగలేదు. అందుకు ఆమెకు అవమానంగా అనిపించింది. అప్పుడు శ్యామబాల తన తల్లిపై కోపగించకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకుని వెళ్ళింది. ఈ పుట్టింట దగ్గర నుండి ఏమి తీసుకువచ్చావని శ్యామబాల భర్త అయినటువంటి మాలాధర్ అడిగాడు. రాజ్యసారం తీసుకువచ్చానని నవ్వుతో చెప్పింది. ఏది ఎక్కడ రాజ్యసారం అని అడిగాడు బాలాధర్. ఆగండి, కంగారు పడకండి అంది శ్యామబాల. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర్ భోజనంకు కూర్చున్నాడు. ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావటం లేదు. ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది. ఆ పదార్థంలో ఉప్పు వేయటంతో ఎంతో రుచిగా ఉంది. అప్పుడు శ్యామబాల, ఇదే నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది. శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది. ఆ ఇద్దరు ఎంతో సంతోషంతో భోజనం చేశారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవము, మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయటం మర్చిపోకూడదు. ఈ వ్రతం చేసుకుంటే ఆ రాజు రాణిలాగే అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి దీర్ఘాయువు, రారోగ్యాది సంతతి లభించి మనసులో గల సకల కోరికలు తీరిపోతాయి. ఒక ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేది. ఆ ఇంట్లో వారందరూ కూడా ధార్మికులు, దైవభక్తి కలవారు. ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. వయసులో చిన్నవాడైన భక్తిలో మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండేవాడు. తనకు ఆటల యందు అస్సలు ఆపేక్ష ఉండేది కాదు. ఒకసారి ఆ పిల్లవాడు తన తాతగారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్ళాడు. అక్కడ ఒక సాధువు కాశీ గురించి చెప్పిన ప్రవచనం ఈ పిల్లవాడు విన్నాడు. ఆ ప్రవచనం విన్న తర్వాత ఆ పసితనంలోనే ఆ పిల్లవాడికి కాశీ దర్శించుకోవాలనే కోరిక మనసులో దృఢంగా నాటుకుంది. ఎలా వెళ్ళాలో తెలియదు. అతని ఇంట్లో వారు కూడా ఎన్నడూ కాశీకి వెళ్ళలేదు. తను అందరినీ కాశీ గురించి అడుగుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజు పెద్ద వర్షం పడుతూ ఉండగా ఒక పిడుగుపాటు తగిలి తన ఇంట్లోని వారంతా కాలగతి చెందారు. అప్పుడు ఆ పిల్లవాడు ఇంట్లో లేకపోవటం వలన తానొక్కడే బ్రతికాడు. తన కుటుంబమంతా కూడా చనిపోవటంతో ఆ పిల్లవాడు ఒక్కడే అనాథలాగా మిగిలిపోయాడు. ఆ చిన్నవాడు రోజు తన వాళ్లను తలుచుకుంటూ ధారాపాతంగా ఏడుస్తూ ఉండేవాడు. ఆ పిల్లవాణ్ణి చూసి ఆ ఊరి వారంతా బాధపడేవారే కానీ ఓదార్చలేకపోయేవారు. అప్పుడు అతని ఊరికి ముందు ప్రవచనం చెప్పిన ఆ సాధువు మళ్ళీ వచ్చాడు.
ఆ సాధువు ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి ఎందుకు అనవసరంగా బాధపడుతూ కాలాన్నంతా వృధా చేసుకుంటున్నావు? ఏ బంధము శాశ్వతం కాదు నాయనా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చు గాని ఈ విశ్వానికే తండ్రి ఆ కాశీ విశ్వేశ్వరుడు. అతనే మన తండ్రి. అతను అనాథనాథుడు. అతను ఉండగా ఎవ్వరూ అనాథలు కారు. ఆయన్నే ధ్యానిస్తూ ఉండు, నిన్ను సదా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాధువు మాటలతో సేద తీరి తన దుఃఖాన్ని మరిచి మళ్ళీ కాశీ విశ్వేశ్వరునిపై తన దృష్టి నిలిపాడు ఆ పిల్లవాడు. అప్పుడు ఆ పిల్లోడు ఒక గుడిసె కట్టుకొని కాశీ విశ్వనాథుడే తన తల్లి తండ్రి అని, వాళ్ళ దగ్గరకు వెళ్ళటమే జీవిత ధ్యేయమని నమ్మి ఎంతో శ్రమించసాగాడు. చదువు లేదు, ఏ పని చేత కాదు. ఇదివరకు పనిచేసిన అనుభవం కూడా లేకపోవటం వలన ఒక చోట ఒక పనిలో చేరాడు. తను కాశీకి వెళ్ళలేదు గనుక కాశీని దర్శించుకొని వచ్చిన వారిని కాశీ గురించి అడిగేవాడు. కాశీకి వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకుని తన సంపాదనలో కాస్త దాచాలని నిర్ణయించుకున్నాడు. రోజు 3 పూటలా భోంచేయడానికి కూడా తన సంపాదన సరిపోయేది కాదు. అయినా తను వాటిల్లోనే సగం దాచి కాశీకి చేరాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి విశ్వనాథుణ్ణి, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, డుండీ గణపతిని, కాలభైరవ స్వామిని తన మనసులోనే ఊహించుకుంటూ ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు గంగమ్మలో స్నానం చేసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ, అన్నం తినేటప్పుడు అన్నపూర్ణ చేతి వంట తినే మహాభాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ నిరంతరం కాశీ ఆలోచనతోనే గడుపుతూ ఉండేవాడు. అలా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ అబ్బాయిని అందరూ శివశర్మ అని పిలిచేవారు. ఒకరోజు శివశర్మ తాను 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి పొదుపు చేసి దాచుకున్న డబ్బులతో రేపే కాశీకి వెళదాము అనుకుని ఆనందంతో నిద్రపోయాడు. రాత్రికి రాత్రే అతని ఇంట్లో ఒక దొంగ తను దాచుకున్న డబ్బు దోచుకుని పోయాడు. ఉదయం లేచి కాశీయాత్రకు బయలుదేరుదాం అనుకుంటూ ఉండగా తను దాచుకున్న డబ్బు కనిపించలేదు. వేసిన గొల్లెం వేసినట్లే ఉంది. డబ్బు ఎలా పోయిందో అనుకుంటూ గుడిసంతా ప్రతి అంగుళం వెతికాడు. కానీ డబ్బు కనిపించలేదు. ఇక అతని బాధకు అంతే లేదు. తన ఆశలన్నీ అడియాసలయ్యాయని, శరీరంతో విశ్వేశ్వర్ని కలవలేను గనుక చనిపోయి అయినా సరే ఆ విశ్వేశ్వర్ని కలవాలని అనుకున్నాడు శివశర్మ. వెంటనే వెళ్ళి ఒక బావిలో దూకాడు. మునిగిపోతూ స్పృహ కోల్పోయాడు. తనకు స్పృహ వచ్చేసరికి ఒక గట్టు మీద ఒక ఆవిడ ఒడిలో పడుకొని ఉన్నాడు. ఆవిడ ఎవరో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆవిడ అతన్ని ఒక చోటుకి తీసుకుని వెళ్ళింది. అక్కడ ఒకతను ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. అతను అప్పుడే ధ్యానం ముగిసి కళ్ళు తెరిచి ఈ కుర్రవాణ్ణి చూశాడు. అతని ఒళ్ళంతా భస్మం రాసుకొని జుట్టంతా ఎర్రగా ఉంది. జడలు కట్టిన జుట్టుతో ఉన్న అతన్ని చూస్తే శివశర్మకు తెలియని భక్తిభావం కలిగింది. వెంటనే స్వామి మీరెవరు అని అడగాలనుకున్నాడు. కానీ అతనికి నోట మాట రావటం లేదు. అలా కాసేపు తదేక దృష్టితో చూస్తూ ఉండగా అతని హృదయంలో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. మనసు నెమ్మదించి స్వస్థత పొందింది. కళ్ళు మూతలు పడుతూ ధ్యానస్థుడయ్యాడు. అలా ఎంతసేపు ధ్యానంలో ఉండిపోయాడో కూడా తెలియదు. నిదానంగా ధ్యానం నుండి బాహ్య స్మృతిలోకి రాగానే ఆ సాధువును గుర్తుపట్టాడు. తను చిన్నప్పుడు ఇంట్లో వారి గురించి బాధపడుతూ ఉండగా తన మనసును మార్చి విశ్వనాథుని వైపుకు త్రిప్పింది ఈ సాధువే అని జ్ఞాపకానికి వచ్చింది శివశర్మకు. 20 ఏళ్ల క్రితం చూసిన ఆ సాధువును మళ్ళీ కలిసినందుకు పట్టరాని ఆనందం కలిగి, ఎవరి ప్రేరణ వలన తన మనస్సు భగవంతుని వైపు తిరిగిందో, ఎవరిని దర్శించటం వలన మనసు ప్రశాంతత పొందుతుందో ఆయన్ని మళ్ళీ చూడగలిగాను. ఇది నా తండ్రి, ఆ విశ్వనాథుడి అపార కరుణే అనుకుని ఆ సాధువుకు భక్తిపూర్వకంగా నమస్కరించి ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మళ్ళీ మాటలు రాని పరిస్థితి. అతనికి కలిగిన భావనలు, ఆ ఆనందానుభూతి, గొంతు దగ్ధమవ్వటం, కళ్ళ నుండి ఆనందాశ్రువులు జాలు ఆరటం, ఇవన్నీ అతని ఆశ్చర్యానందాలకు గురి చేస్తూ ఉండగా ఆ సాధువు ఇతన్ని ఆశీర్వదించి అతన్ని తీసుకొని పక్క గదిలో ఉన్న
ఒక ఆవిడ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ గదిలో ఒక ఆవిడ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నది. ఆవిడ మోములో చిరు మందహాసము, ఆమె కన్నులలో కాంతి అమృత కిరణాలను ప్రసరింపజేస్తున్నదా అన్నట్లు ఉన్నది. కోటి సూర్యుల దివ్య తేజస్సు ఆ గదినంతా కూడా ఆక్రమించినట్లుగా ఉన్నది. శివశర్మకు ఒక్కసారిగా తన శరీరము తట్టుకోలేనంత తేజస్సు నరనరాల్లో ప్రవహిస్తున్న భావన కలిగి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు. అతని మదిలో ఎన్నో స్మృతులు తలుక్కుమని మెరుపులా మెరిసి అంతర్ధానమవుతున్నాయి. అతను జీవితంలో ఎన్నడూ పొందని ప్రశాంతతను ఆ క్షణం పొందుతున్నాడు. తనకు జ్ఞానోదయం కలిగినట్లు తన బురుకిటిలో ఒక జ్యోతి దర్శనమయ్యింది. అలా కాసేపు ఆవిడ సన్నిధిలో కూర్చున్నాడు. అటు తర్వాత ఇతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి తీసుకుని ఇంకో గదిలో ఉన్న ఒక ఆవిడ దగ్గరకు వెళ్ళింది. ఆవిడ చూడ్డానికి పండు ముత్తైదువులా ఉన్నది. ఎర్రటి బొట్టు, తలనిండా కనకాంబరం పువ్వులు, ఎర్రటి అంచు ఉన్న తెల్లటి చీర కాసిపోసి కట్టుకుని కూర్చుని ఉన్నది. ఇతన్ని చూస్తూనే ఆవిడ రా నాయనా అంటూ నవ్వుతూ పలకరించింది. అంతే, ఒక్కసారిగా శివశర్మ 5-6 ఏళ్ల పసిబాలుడిలా మారిపోయాడు. ఆ పిల్లవాన్ని దగ్గరకు తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక తీయటి పదార్థం తినిపిస్తున్నది ఆమె. అటువంటి పదార్థం తన జీవితంలో తినలేదు. ఇక తర్వాత ఆమె కడుపు నిండా తిన్న తర్వాత ఆ పసివాడికి జోలపాడి నిద్రపుచ్చింది. శివశర్మ నిద్రలేచేసరికి తన పక్కనే ఒకతను కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ పెద్ద పెద్ద కుక్కలు అతన్నే చూస్తూ కూర్చుని ఉన్నాయి. అతని రూపు చూడడానికి భయంకరంగా ఉన్న తన ముఖములో చిరునవ్వు ఇతన్ని విశేషంగా ఆకర్షించింది. ఆ వ్యక్తి శివశర్మతో ఇలా అన్నాడు: కుక్క ఒక విశిష్టమైన జంతువు, విశ్వాసానికి ప్రతీక. తన వారు ఆపదలో ఉంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంత పెద్ద శత్రువునైనా సరే పోరాడుతుంది. అటువంటి జీవికి ఆహారం పెడితే శత్రుబాధలు ఉండవు అని చెప్పాడు. తర్వాత అతన్ని తీసుకుని ఒక చిన్న గున్న ఏనుగు దగ్గరకు వెళ్ళాడు. ఆ ఏనుగు శివశర్మను చూస్తూనే ఆనందంతో గెంతుతూ దాన్ని తొండంతో తన మీద కూర్చుండబెట్టుకుని ఆ నగరమంతా కూడా ఉత్సాహంగా తిరిగింది. ఆ నగరాన్ని అతను అంతకు ముందు ఎన్నడూ చూడలేదు. అని అణువణువున పవిత్రతతో భాసిస్తోంది. ఎంత చూసినా తనివి తీరటం లేదు. అలా తిరిగి తిరిగి ఇద్దరూ మళ్ళీ ఆ పెద్దావిడ దగ్గరకు తిరిగి చేరుకున్నారు. ఆవిడ ఇద్దరికీ కడుపు నింపి సేద తీర్చింది. మళ్ళీ తనకు మంచి నిద్ర పట్టేసింది. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో తను చూసిన వారంతా మళ్ళీ కనిపించారు. ఆ సాధువు అతనితో, నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా, ఏమిటో ఇప్పుడు అడుగు అన్నాడు. ఆ కుర్రవాడు, స్వామి, చిన్నప్పుడు మా ఊరిలో నా దుఃఖాన్ని పోగొట్టి విశ్వనాథుని వైపు నా మనస్సు త్రిప్పిన ఆ సాధువు మీరే. మీ వల్లనే నేను ప్రేరణ పొంది సర్వేంద్రియములు నా తండ్రి వైపు నిలపగలిగాను. మిమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కలవటం ఎంతో ఆనందంగా ఉన్నది. ఇక్కడ నాకు కలుగుతున్న అనుభూతులను మాటల్లో వర్ణించలేను. నేను చూస్తుందంతా కూడా కళ నిజమా అనే భ్రమ నాకు కలుగుతుంది. కానీ నేనెక్కడ ఉన్నాను, ఇక్కడకు ఎలా వచ్చాను, మీరంతా ఎవరు అని ప్రశ్నించాడు. అందుచేత నన్ను ఇంతలా ఆదరిస్తూ ఉన్నారు. మీ అందరి ఆదరణ పొందడానికి నేను చేసుకున్న పుణ్యమేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు: నిన్ను బావిలో మునిగిపోతూ ఉండగా కాపాడిన ఆవిడ గంగమ్మ. నువ్వు ఇన్నేళ్ళు చూడాలని పరితపించిన ఆ విశ్వనాథుణ్ణి నేనే. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆవిడే విశాలాక్షిదేవి. నీకు కడుపు నిండా అన్నం పెట్టిన పెద్ద ముత్తైదువ అన్నపూర్ణాదేవి. కుక్కలను ఆడిస్తూ కనిపించిన అతనే కాలభైరవుడు. నిన్ను తన మీద కూర్చోబెట్టుకుని తిరిగిన గున్న ఏనుగే మా డుండి గణపతి. నువ్వు చూసిన నగరమే ఇన్నేళ్ళు నువ్వు కలలు కన్న పరమ పవిత్ర కాశీ నగరమని వివరించి, ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా అని అడిగాడు. ఇక శివశర్మకు మిక్కిలి ఆనందం కలిగి ఆనందాశ్రులతో స్వామివారి పాదాల మీద వాలి స్తుతించి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు: తండ్రి, నాకు చిన్నప్పుడు కనిపించింది. దిశా నిర్దేశం చేసి కాశీని చేరుకొని ఇక్కడ కొలువై ఉన్న నిన్ను సేవించమని చెప్పావు. నీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి కష్టసుఖాలను లక్ష్యపెట్టక ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎదురైనా
నీ నామస్మరణ వీడలేదు. అయినా నేను కాశీకి అనుకున్న విధంగా ఎందుకు రాలేకపోయాను అని అడిగాడు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, నాయనా, అంతకంటే ముందు నీ పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. నీవు పూర్వజన్మలో ప్రస్తుతం నువ్వు పనిచేస్తున్న జమీందారు ఇంట్లోనే 2 తరాలకు ముందు జన్మించావు. నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ దాన ధర్మాలు చేసి ఎరుగవు. పరమ లోభివి. ధనమందు నీకు మిక్కిలి పేరాస ఉండేది. నీ దగ్గర పనిచేస్తున్న వారికి సమయానికి జీతము ఇచ్చేవాడివి కావు. ఇలా నీకు 80 సంవత్సరాలు వచ్చేంత వరకు ధనమందు ఆశ పోలేదు. అప్పుడు మీ ఊరికి ఒక యోగి వచ్చాడు. నీ అదృష్టవశాత్తు నువ్వు ఆయన సత్సంగానికి వెళ్ళావు. ఆయన మాటల్లోనే వేదాంతానికి ఆకర్షితుడివైనావు. నీ ప్రవర్తనలో పరివర్తన వచ్చింది. ఆ యోగికి శిష్యుడివైనావు. పేదలకు దానాలు చేసి ఆ యోగితో కలిసి కాశీకి ప్రయాణమైనావు. కానీ నీ వయసు సహకరించక మార్గమధ్యలోనే కాలం చేశావు. నీ చివరి క్షణాల్లో కాశీకి వెళ్ళాలని అనుకోవటం వల్ల, ఒక సత్పురుషునికి భోజనం పెట్టుట వల్ల విశేష పుణ్యఫలం లభించింది. కానీ అంతకు ముందు చేసిన పాపకర్మలు కూడా నువ్వు అనుభవించక తప్పదు గనుక అదే ఊరిలో ఒక నిరుపేదగా జన్మించి పసి వయసులోనే అనాథవు అయ్యావు. 80 సంవత్సరాలు అందరినీ బాధపెట్టినందుకు అందులో 4వ వంతు అనగా 20 సంవత్సరాలు మాత్రమే నువ్వు కష్టపడ్డావు. ప్రతి క్షణం నా గురించి తపించినందువల్ల నేడు నీకు మా అందరి దర్శన భాగ్యం కలిగింది. నువ్వు కాశీకి రావాలని ప్రయాణ ఖర్చుల కోసమే దాచిన డబ్బును దాచుకున్నది నేనే అన్నాడు ఆ మహాదేవుడు. అప్పుడు శివశర్మ, స్వామి, ఎందుకని మీరు నేను దాచుకున్న డబ్బును దొంగిలించారు? అవి లేకపోతే నేను కాశీకి ఎలా రాగలను? ఏమి మీ ఆట అని అడిగాడు. అప్పుడు విశ్వనాథుడు ఇలా అన్నాడు, నేను దొంగిలించినది నీ డబ్బును కాదు, నీ కర్మను మాత్రమే. నీ కర్మలకు ప్రతిఫలం ఆ ధనం కనుక ఆ కర్మలనే నేను దోచుకున్నాను. అవి లేక నీవు కాశీకి ఎలా రాగలవు అనే కదా నీ సందేహం. చెప్తాను విను. పరీక్షించకుండా దేని విలువ బయటపడదు. నన్ను నమ్మిన ప్రతి భక్తుణ్ణి మొదట పరీక్షిస్తాను. అప్పుడే తన స్థాయి ఏమిటో అందరికీ తెలిసి ఆదర్శనీయుడు, పూజ్యనీయుడు, అనుసరించుటకు యోగ్యుడు అవుతాడు. నీవు తీవ్ర మనస్తాపానికి గురై దేహత్యాగం చేసి నన్ను చేరుకుందాం అనుకున్నావు. కానీ ఆత్మహత్యా దోషం మళ్ళీ జన్మాంతరాలను కట్టి కుడిపేస్తుంది. ఆ దోషం నీకు అంటకుండా కాపాడవలసిన కర్తవ్యం నాదే. అందుకే నిన్ను గంగమ్మ రక్షించింది. ఏ ఇతర కారణాల వల్ల అయినా ఏ జీవుడైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ దోషానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందే. నీవు దేహత్యాగం చేయుటకు మారుగా తీవ్రంగా పరితపించి ఉంటే నీకు అక్కడే మా అందరి దర్శన భాగ్యం కలిగి అక్కడే కాశీనగరం ఏర్పడేది. జీవుల ఆలోచనలను, చర్యలను బట్టి కార్యాచరణాలు మారిపోతూ ఉంటాయి. కాశీని స్మరిస్తూ ఎక్కడ ఉన్నా కాశీవాసమే అని గుర్తుంచుకో అని వివరించాడు. ఆ కుర్రవాడు స్వామివారి అపార కరుణ వాత్సల్యానికి ఆనందాశ్రువులు కారుస్తూ అలా నిలుచుండిపోయాడు. అప్పుడు స్వామివారు శివశర్మకు కాశీలోనే ఉండేందుకు ఒక చోటు చూపించి యాత్రకు వచ్చే వారికి కాశీ విశిష్టతను వివరించమని ఆదేశించి మాయమైపోయాడు. ఇక ఆ రోజు నుండి విశ్వశర్మ ప్రతిరోజు గంగా స్నానం ఆచరిస్తూ విశ్వనాథ, విశాలాక్షి, అన్నపూర్ణాదేవులను సకాలంలో దర్శిస్తూ కాలభైరవ స్వామి విశిష్టతను, కాశీ విశిష్టతను యాత్రికులకు వివరిస్తూ అవసాన దశలో శివైక్యం చెందాడు. ఆయన సమాధి ఒక ఘాట్లో ఉన్నది. అందుచేత కాశీని స్మరిస్తూ మనం కూడా మానసికంగా కాశీలోనే జీవించి తరిద్దాం. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో అపర ఐశ్వర్య యోగం పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.